Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. అక్టోబర్ 1కి చెందినటువంటి వాక్య భాగం మొదటి రాజులు 3వ అధ్యాయం. ఇక్కడ మనం ఈ డివోషన్స్లో మనం చేస్తున్నది ఏంటి అని అంటే ఏదో డివోషన్ లాగా ఎక్కడి నుండో తీసుకురావటం కాదు. ఒక భాగ్యం, ఒక వాక్య భాగం నుండి, ఆ చాప్టర్ నుండి ఏవి మనం నేర్చుకోవచ్చు, దేవునికి అనుకూలంగా ఏ విధంగా జీవించవచ్చు అనే కోణంలో, అంటే వాక్యంలో నుండి ఆ సందర్భాన్ని బట్టి ఏ విధంగా మనం నేర్చుకోవాలని, ఏదో వాక్యం తీసుకుని మనసు వచ్చినటువంటి తలంపులు ఆ విధంగా చేయటం కాదన్నమాట. కాబట్టి ఈ డివోషన్స్లో ఉన్నటువంటి ప్రత్యేకత అది. ఆ సందర్భంలో ఆయన రచయిత ఏం చెప్తున్నాడు, రచయిత చెప్పింది దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దాని మీద బేస్ చేసుకుని మనం ధ్యానించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ ఎందుకు జీవితంలో నెమ్మది లేదు, జీవితం విషాదకరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఈ దినాన నేర్చుకుందాం. ఎందుకంటే సొలొమోను జీవితంలో ఆయన ఎంతో గొప్పవాడు. అయినా కానీ ఆయన జీవితం అంతం చాలా విషాదకరంగా ఉండేటువంటి పరిస్థితి. ఎందువలన అనేటువంటిది మనం దాని గురించి కొంచెం నేర్చుకుందాం. మొదటి రాజులు 3వ అధ్యాయం చదవండి. ఇక్కడ దానికి సంబంధించినటువంటి వాక్య భాగాల్ని నేను చదువుతాను. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే, దేవుడు నీకేం కావాలి అడుగు అని అంటే ఆయన అడిగింది ఏంటి అని అంటే సిరి సంపదలు అడగలేదు, ఘనత అడగలేదు. ప్రభువా, నీ ప్రజలు, ఆ బాధ్యత నా మీద ఉన్నది కదా, ఏ విధంగా పరిపాలించాలి, నాకు కావాల్సినటువంటి జ్ఞానం, తెలివితేటలు ఇవ్వమని అడిగినప్పుడు దేవుడు అది జ్ఞానం ఇవ్వటం కూడాను జ్ఞానం ఇచ్చాడు, దాంతోపాటు సిరి సంపదలు ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు అన్నమాట. అయినా కానీ అతని జీవితం మరి విషాదకరంగా తయారైంది. ఎందువలన ఆయన విఫలుడయ్యాడు, ఎందువల్ల అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాము అని అంటే, మన జీవితాల్లో కూడాను ఏంటి, జ్ఞానం ఉండొచ్చు, తెలివి ఉండొచ్చు, క్వాలిఫికేషన్ ఉండొచ్చు, పిహెచ్డి ఉండొచ్చు, మరి చాకచక్కి ఉండొచ్చు, అంతా ఉండినా కానీ మరి జీవితం విషాదకరంగా ఉంటుంది, నెమ్మది ఉండదు. ఎందువల్ల అనేటువంటి విషయం మనం నేర్చుకుందాం. సొలొమోను అంత జ్ఞాని అయినప్పటికీ అంతమంది భార్యలు ఎందుకు ఉన్నారు, అంతమందిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, తన ఏలుబడిని విషాదకరంగా ముగించుకొని చిట్ట చివరకు దేవుని ఎడల విధేయత విషయంలో ఎందుకు విఫలుడయ్యాడు అని కొన్నిసార్లు క్రైస్తవులు అడుగుతారు. మన దృష్టిలో జ్ఞానం అంటే ఏంటి? మనం జ్ఞానమును అర్థం చేసుకునేది దానికి బైబిల్ నిర్వచించేటువంటి విధానం విభిన్నంగా ఉంటుంది. మనం జ్ఞానమునకు అర్థం, బైబిల్ ఇచ్చేటువంటి జ్ఞానానికి ఉండేటువంటి ఆ యొక్క నిర్వచనానికి అనేక నిర్వచనాలు ఉంటాయి బైబిల్లో. దానికి మనం అవగాహనకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి
ఆ ప్రశ్నకు కొంత జవాబుగా ఉంటుంది. అంటే క్రైస్తవులు అడిగినటువంటి జవాబు, ఎందుకు భార్యలు ఉన్నారు సొలొమోనుకి, మరి ఆ విధంగా తన జీవితం విఫలమైంది అనే దానికి ప్రశ్న ఏంటి అని అంటే, ఇప్పుడు అంత జ్ఞాని అయ్యాడు అయినా కానీ ఇట్లా అయింది ఏంటి అంటానికి, జ్ఞాని అంటే ఏంటి మనం అర్థం చేసుకునే దానిది మరి బైబిల్ అర్థం చేసుకునే దానికి వేరుగా ఉంటుంది. కాబట్టి ఈ క్రైస్తవులు అడిగేటువంటి ఆ యొక్క ప్రశ్నకి ఈ తేడా, ఈ వ్యత్యాసం కొంచెం జవాబుగా ఉంటుందన్నమాట, ఒక జవాబుగా ఉంటుంది. మనం చాలా సాధారణ రీతిలో అర్థం చేసుకుంటాం జ్ఞానం అంటే ఏంటి, బాగా జీవించేటువంటి విధానం, సరైన నిర్ణయాలు తీసుకోవటం, నిర్ణయాలు తీసుకున్న దాన్ని బట్టి మనం బాగుగా జీవించగలం అని జ్ఞానం గురించి మనం అనుకుంటాం. కానీ బైబిల్లో దాని అర్థం కొంచెం బ్రాడ్గా ఉంటుంది. దేవుని ఎడల భయభక్తులతో గలిగేటువంటి ఆ యొక్క అనుభవం, అది జ్ఞానం అంటాం. అంటే దేవునికి అనుకూలంగా ఏ విధంగా జీవించాలి, ఆ విధంగా జీవించేటువంటి వాడు జ్ఞానవంతుడు అని అంటాం. మరి ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే దేవుడిచ్చేటువంటి నేర్పరితనం, ఆయనకి స్కిల్ అన్నమాట. కంప్యూటర్స్ కానీ లేకపోతే కంప్యూటర్స్ కానీ లేక వేరే రియల్ ఎస్టేట్లో కానీ ఆ డిసర్న్మెంట్ అన్నమాట. ప్రత్యేకంగా ఆ నేర్పరితనం, కార్పెంటరీ కానీ మ్యూజిక్ కానీ అది నేర్పరితనం కదా. ఎంబ్రాయిడరీ కానీ కుట్టుకోవటం కానీ లేడీస్ విషయంలో అది ప్రత్యేకమైనటువంటి నేర్పరితనాన్ని జ్ఞానం అని బైబిల్ చెబుతుంది. మరి ఈ ప్రమాదకరమైనటువంటి ప్రపంచంలో నివసించే నేర్పరితనం కూడా కావచ్చు. ఈ వాక్యం చదువుకున్న సామెతలు 30:24లో జ్ఞానం అంటే ఏంటి, భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. అవేంటి, చిన్నవి చేమలు, ఓకే, జ్ఞానంగా అది బిహేవ్ చేస్తాయి అన్నమాట. అంటే ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా జీవించాలి అనేటువంటిది. అంతేకాదు సాంకేతిక పరిజ్ఞానం కూడా కావచ్చు. నిర్గమకాండం 28:3లో అది జ్ఞానంతో మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారం కట్టడం. అహరోను నాకు యాజకుడినట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు, అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞ ఇమ్ము. కాబట్టి ఆ విధంగా యాజకులకి దుస్తులు కుట్టడం, అది మరి అది కూడా జ్ఞానాత్మ పరిజ్ఞానం అంటాం కదా, సాంకేతిక పరిజ్ఞానం. మరి ఈ మందసం కట్టడం కానీ లేకపోతే దేవాలయం కట్టేటువంటి ఆ నిర్మాణం, అది కూడాను సాంకేతిక పరిజ్ఞానంతో కట్టబడింది. ఈ పరిజ్ఞానంలో ఒకటి పరిపాలన, ఏ విధంగా పరిపాలించాలి, దానికి చెందినటువంటి నైపుణ్యత, అడ్మినిస్ట్రేటివ్ విజ్డమ్. ఇది మరి ముఖ్యంగా న్యాయ పరిపాలన, ఏ విధంగా న్యాయం తీర్చాలి ప్రజల మధ్య, ఏది రైటు ఏది రాంగు, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా న్యాయం తీర్చాలి అనేటువంటిది, అది కూడా జ్ఞానమే. దీనిని సొలొమోను అడుగుతున్నట్లుగా మనం ఈ 3వ అధ్యాయంలో చూస్తాం. ఏదడిగినా ఇస్తానని తన కృపను బట్టి దేవుడు
ఆ, ఆ, పేర్కొన్నట్లుగా మనం చూస్తాం. సొలొమోను తాను బాలుడినని గుర్తెరిగి తన బాధ్యతలను నిర్వర్తించడం తెలియదని స్పందిస్తాడు. 3వ అధ్యాయం 1 నుండి 13 వరకు చదువుకుందాం. తరువాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెండ్లి చేసుకొని అతనికి అల్లుడాయను. తన నగరును యెహోవా మందిరమును యెరూషలేము చుట్టూ ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఫరో కుమార్తెను దావీదు పురమునకు రప్పించెను. ఇది ఈ ఈ వచనం తర్వాత ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకు విఫలుడయ్యాడు అనే దాని గురించి ఈ మొదటి వచనం చెప్తుందన్నమాట. 2వ వచనం, ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలములందు మాత్రము బలులను అర్పించుచూ వచ్చిరి. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమించను కానీ ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచూ ఉండెను. అది కానీ మరి ఉన్నత స్థలాల్లో ఎక్కడ పడితే అక్కడ ఆయన ఆ తండ్రి పడగొట్టినటువంటి ఆ బలిపీఠాల దగ్గరికి ఆయన వెళ్ళి వాటికి బలులు అర్పిస్తుంటున్నాడు. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను కనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించను. ఇది ప్రాబ్లం. గిబియోన్లో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమైన దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగు మనవి చేశాను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం అగుపరచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నేను, కార్యములు అంటే అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ, నీ దృష్టినైన నేను నీవు కోరుకున్న జనుల మధ్యనున్నావు. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. వివేకము గల హృదయం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చను, దీర్ఘాయుష్యునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను అనుగ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుతున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుతున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడును ఉండడు. ఎక్సలెంట్ నాలెడ్జి, విజ్డమ్ నీకు ఇస్తాను అన్నాడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుతున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడొకడైనను ఉండడు. ఓకే, ఏదడిగినా ఇస్తానని దేవుని కృపను బట్టి పేర్కొన్నప్పుడు సొలొమోను తాను బాలుడని ఎరిగి తన బాధ్యతలను నిర్వర్తించుటకు
తెలియదని స్పందిస్తున్నాడు. కాబట్టి వివేకం గల హృదయము కలిగి ప్రజలను న్యాయంతో పరిపాలించుటకు మంచి చెడ్డలను వివేచించగలిగిన జ్ఞానము సొలొమోను ఆశించాడు దేవుని దగ్గర నుండి. న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని అడిగినందుకు దేవుడు అతన్ని ప్రశంసించాడు. సొలొమోను అడిగిన దాన్నే ఖచ్చితంగా ఇచ్చేదనని, దానితో పాటు సిరి సంపదలు ఘనత ఇచ్చేదనని దేవుడు వాగ్దానం చేశాడు. జీవించి ఉన్న బిడ్డ తనదని, చనిపోయిన బిడ్డ తనది కాదని ఇద్దరు వేశ్యల వాదమునకు పరిష్కారమునిచ్చిన సొలొమోను వృత్తాంతం రాజు ఆశించిన దానిని అనుగ్రహించినట్లు రుజువుగా ఉంటున్నది. ఓకే, ఇప్పుడు ఇది అయిన తర్వాత మనకి ఈ యొక్క సందర్భం, ఇద్దరు వేశ్యలు వస్తారు. ఒక వేశ్య అంటుంది, అయ్యా నేను కన్నప్పుడు ఆ బిడ్డ మరి చనిపోయిన బిడ్డ నా దగ్గర ఉన్నది, కానీ ఆ బిడ్డ నాది కాదు ఆవిడది అని. ఇక వాళ్ళిద్దరి మధ్య ఇద్దరు వేశ్యల మధ్య వివాదం జరిగింది. ఇప్పుడు మరి దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి అంటే సొలొమోను మరి పరిష్కరిస్తాడు కదా, అంతగా తెలిసినటువంటి విషయమే. ఆ యొక్క బ్రతికున్నటువంటి బిడ్డను సగం చేయమని కత్తి తీసుకురామంటాడు. కత్తి తీసుకొచ్చిన తర్వాత సగం చేయమని అంటాడు. సగం చేసి ఇద్దరికి 2 భాగాలు ఇవ్వండి ఆ పిల్లవాడిని. నిజమైనటువంటి తల్లి అయ్యో వద్దండి ఆవిడకే ఇవ్వండి అని అంటుంది. ఎందుకంటే ఆవిడ నిజమైనటువంటి తల్లి కాబట్టి, ఆ కుమారుడు చనిపోవటం ఇష్టం లేదు కాబట్టి ఆ విధంగా చెప్పిందనమాట. అప్పుడు దాన్ని బట్టి రాజు తెలుసుకున్నాడు. ఓకే, ఆవిడ నిజమైనటువంటి తల్లి ఎవరో, మరి నకిలీ తల్లి ఎవరో ఆ విధంగా తెలుసుకున్నాడు అనమాట. అలాంటి వివేకం దేవుడు సొలొమోనుకు అనుగ్రహించినట్టుగా అది ఒక రుజువు, ఆ ఉదాహరణ అందువలన అక్కడ పెట్టాడు అన్నమాట. జీవించి ఉన్న బిడ్డ తనదని, చనిపోయిన బిడ్డ తనది కాదని ఇద్దరు వేశ్యల వాదములు పరిష్కారమునిచ్చిన సొలొమోను వృత్తాంతం రాజు ఆశించిన దానిని దేవుడు అనుగ్రహించుటకు రుజువుగా ఉంటున్నది. న్యాయము విచారించుటయందు రాజు దైవజ్ఞానము నొందినవాడని దేశ ప్రజలందరూ గ్రహించిరి. 28వ వచనంలో ఉంటుంది. నిజానికి ఈ దినములలో ఇదే విధమైన తీరులో మరికొంతమంది విచక్షణతో కూడిన జ్ఞానము ఉండిన ఎడల పాశ్చాత్య దేశములు బాగుపడగలవు. ఇప్పుడు మనం అప్లికేషన్ ఏంటి, మనం నేర్చుకునేది ఏంటంటే అలాంటి జ్ఞానం మనకుంటే, నాయకులకు ఉంటే, పాశ్చాత్య దేశంలో కాదు మన దేశంలో కూడాను, ఇక్కడ ఈ దేశాలు కూడా బాగుపడతాయి. అన్ని రంగాల్లో కొంచెం జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు రైట్ ఏంటి, రాంగ్ ఏంటి, న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి అని తెలుసుకోగలిగితే వాళ్ళ యొక్క తీర్పులు, వాళ్ళ యొక్క నిర్ణయాలు సరిగా ఉంటాయి, ప్రజలకి ఉపయోగకరంగా ఉంటాయి, దేశం బాగుపడుద్ది. అలాంటి వాళ్ళు ఉండాలి. మనం ప్రార్థించుకునేటప్పుడు మనం కూడా ప్రార్థించాలి. ఏంటి, అలాంటి జ్ఞానం ఇవ్వమని. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5-6లో కూడా మనం చదివితే ఆ విధంగా జ్ఞానాన్ని అడిగితే దేవుడు ఏం చెప్పాడంటే ఇస్తానని చెప్పాడు. యాకోబు పత్రిక 1:5-6 వచనాలు. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. 6వ వచనం కూడా. అయితే అతడు
ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలను. సందేహించువాడు గాని గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి యుండును. కాబట్టి మనం తండ్రి దగ్గరికి వచ్చి అడిగినట్టుగా మరి పిల్లలు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు నమ్ముతారు కదా. తప్పనిసరిగా తండ్రి నన్ను ఆయన ప్రేమను బట్టి నాకు అడిగింది ఇస్తాడు అనేటువంటి ఆ యొక్క భరోసాతో, ఆ యొక్క విశ్వాసంతో అడగాలి. ఏం లేదులే, ఇస్తే ఇచ్చాడు లేకపోతే లేదు అనేటువంటి ఉద్దేశంతో ఏది అడిగినా కానీ అది సరైనటువంటి విశ్వాసం కాదు. అక్కడ కాంటెక్స్ట్ ఏంటి? యాకోబు పత్రికలో కాంటెక్స్ట్ ఏంటంటే ఇబ్బందిలో ఉన్నప్పుడు, పర్సిక్యూషన్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి? జ్ఞానం కావాలి. ఆ సందర్భంలో జ్ఞానాన్ని అడగండి అని అంటాడు. కాబట్టి మరి ముఖ్యంగా ఇబ్బందిలో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు మనం అలాంటి సమయాల్లో జ్ఞానం లేకపోతే మనం నాశనం అయిపోతాం. కాబట్టి జ్ఞానం అనేది చాలా ముఖ్యమన్నమాట. అదే సొలొమోను అడిగాడు. అంతవరకు చాలా బాగున్నది. రాజు ఎన్నుకున్న వరము గూర్చి దేవుడు ప్రశంసించినప్పుడు దేవుని నిబంధనకు నమ్మకంగా కట్టుబడి ఉండుటకు ఈ జ్ఞానం ఒక్కటే సరిపోదని అర్థం కాదు. అది ఇక ఇప్పుడు వాళ్ళని పరిపాలించాలి అంటే జ్ఞానం ఒకటి సరిపోద్దా? సరిపోదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. రాజు ఎన్నుకున్న వరమును గూర్చి దేవుడు ప్రశంసించినప్పటికీ నువ్వు మంచి కోరిక ఉన్నది, నేను నీకు ఇస్తాను అని దేవుడు మరి జ్ఞానంతో సహా ధనంతో సహా ఘనత ఆయన ఇచ్చాడు. కానీ అదే సరిపోదు. దేవుని నిబంధనకు నమ్మకంగా కట్టుబడి ఉండుటకు ఈ ఒక్క జ్ఞానం ఒక్కటే సరిపోదని అర్థం కాదు. అంటే ఈ రాజులు ఎలాంటి వాళ్ళంటే దేవునితో నిబంధన చేసుకున్నటువంటి ప్రజలపై ఉండేటువంటి రాజులు వీళ్ళు. కాబట్టి నిబంధనకు తగినట్టుగా వాళ్ళు ఏలాలి, నిబంధనకు కట్టుబడి ఉండాలన్నమాట. దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉండాలి. ఓకే, దానికి కట్టుబడి ఉండుటకు ఈ జ్ఞానం ఒకటే సరిపోదు. నిజానికి దేవుడు అనుగ్రహించబోతున్న జ్ఞానం, ధనం, ఘనతతో పాటు ఇది కూడా ఉండాలి. ఏంటి? 14వ వచనం మనం 13 చదువుకున్నాం కదా. 14వ వచనం కూడా ఇప్పుడు చదువుదాం. అది బైబిల్లో చదువుకోవచ్చు, ఇక్కడ రాయబడింది. ఏంటి అంటే, మరియు నీ తండ్రి అయిన దావీదు నీ మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు కూడా నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అని అనెను. ఓకే, కాబట్టి ఇది ఒకటే సరిపోదు. జ్ఞానం ఒకటే సరిపోదు, ధనం ఒకటి సరిపోదు, ఘనత ఒకటే సరిపోదు. ఓకే, అది ఏం కావాలంటే నీ తండ్రి అయిన దావీదు మార్గములో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని దావీదు గైకొనినట్లు, నీ తండ్రి దావీదు గైకొనినట్లు నీవు కూడా నడిచి వాటిని గైకొని ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని దావీదుకు దేవుడు సెలవిచ్చాడు. కానీ అప్పటికే కారు మబ్బులతో భయమేస్తున్న పరిస్థితి ఉంటుంది. ఏంటి అంటే దక్షిణ సరిహద్దులు ఏమన్నాయి? ఐగుప్తుతో ఇశ్రాయేలీయుల సరిహద్దు ఉంది కదా. కాపాడుకొనుటకు, ఆ దక్షిణ సరిహద్దులను కాపాడుకొనుటకు ఐగుప్తు రాజకుమార్తెను వివాహము చేసుకున్నాడు. కాబట్టి అది ముప్పు జరిగింది.
ప్రఖ్యాతి గాంచినవి కాబట్టి ఉన్నత స్థలములను ధ్వంసం చేయుటకు బదులు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బలులు అంటే బలిపీఠాలు వాటిని దావీదు మహారాజు వలె పడగొట్టకుండా ఈయన ఏం చేశాడు, బలి అర్పణలు అర్పించాడు, దానిలో పాలు పొందుకున్నాడు. ఓకే, అది ఇక్కడ దక్షిణ సరిహద్దులు. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అప్పటికే కారు మబ్బులతో భయమేస్తున్న పరిస్థితి ఉన్నదన్నమాట. అంటే దక్షిణ సరిహద్దులు కాపాడుటకు ఐగుప్తు రాజ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అది మనం మొదటి వచనంలో చదువుకున్నాం కదా. ప్రఖ్యాతి చెందినటువంటివి కాబట్టి ఉన్నత స్థలాలు, అక్కడ వాటిని ధ్వంసం చేయకుండా బలి అర్పించాడు, బలి అర్పణతో పాలు పొందాడు. అది ప్రాబ్లం. కొన్నిసార్లు దేవుడు అద్భుతమైన ఈవెలను అనుగ్రహిస్తాడు. మంచి టాలెంట్స్, జ్ఞానం, సాంకేతిక జ్ఞానం, సామాజిక జ్ఞానం, పరిపాలన, న్యాయం తీర్చేటువంటి ఆ నైపుణ్యత ఇస్తాడు. అయితే వాటితో పాటు ఆయనను నిజంగా ప్రేమిస్తూ సంపూర్ణ విధేయత చూపించుటకు అనుకూలంగా ఉండేటువంటి హృదయాన్ని పొందని ఎడల మన జీవన మార్గాలు విషాదంగా ఉంటవి. అది మనం అనుకున్నాం కదా, ఎందుకు ఇవన్నీ ఉండొచ్చు, కానీ అలాంటి హృదయం లేకపోతే దేవునికి సంపూర్ణంగా విధేయత చూపించాలి, ఆయనకు అనుకూలంగా జీవించాలి అనేటువంటి హృదయం దేవుడు అనుగ్రహించకపోతే మన జీవితాలు విషాదంగా ఉంటాయి. చాకచక్యమైతే ఉండొచ్చు, ఆ విచక్షత కూడా ఉండొచ్చు, సాంకేతిక నైపుణ్యత ఉండొచ్చు, కానీ ఇక్కడ క్యారెక్టర్కి సంబంధించింది ఏంటంటే అలాంటి హృదయం. మనం పాపులవి, మన పాప హృదయం దిగజారిపోయేటువంటిది. మరి ఇర్మియా 17:9 చెప్పినటువంటి రీతిగా హృదయం అన్నిటికంటే మోసకరమైనది. మరి దేవునికి అనుకూలమైనటువంటి హృదయం ఎట్లా వస్తుంది? అందువలన తిరిగి జన్మించాలి. అందువలన దేవుడు మనల్ని క్షమించాలని వేడుకుంటే, యేసుప్రభు వైపుకి తిరిగితే అప్పుడు మారు మనసు మనకు కలుగుద్ది, మన హృదయాలు మారిపోతాయి, దేవుడు మనలో ఉంటాడు, శక్తినిస్తాడు. అప్పుడు దేవుని యొక్క ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఏంటి 4 విషయాలు ఏంటి అని అంటే, మొదటిది నేను మీకు దేవుడిని. ఇక్కడ నేను దేవుడిని, మీకు దేవుడిని, మీరు నా ప్రజలు అని అంటాడు కదా. అది అంటే మ్యారేజ్ కవెనెంట్ అన్నమాట. ఇశ్రాయేలుతో దేవుడు ఆ విధంగా నిబంధన చేసుకున్నాడు. అదేవిధంగా క్రొత్త నిబంధన కూడా అదే. ఎవరైతే యేసుప్రభుని నమ్ముతారో వాళ్ళు ఆ నమ్మేటువంటి సమయంలో, మారు మనసు పొందేటువంటి సమయంలో వారు చేసుకునేటువంటి నిబంధన ఏంటంటే, యేసుక్రీస్తు నా ప్రభువు, యెహోవా దేవుడు నా ప్రభువు అని నిబంధన చేసుకుంటారు. దేవునితో నిబంధన చేసుకుంటారు. దేవుడు కూడా చెబుతాడు మీరు నా ప్రజలు అని. రెండవది ఏంటంటే, నేను మీ మీరు ఇక్కడ నేను మీ దేవుడను,
రెండవది ఏంటంటే మీరు నా ప్రజలు. మూడవది ఏంటి అని అంటే మీ పాపములు ఎప్పుడు జ్ఞాపకము చేసుకొనను అంటాడు. యేసుక్రీస్తు యొక్క సిలువను బట్టి మన పాపాలు మన పాప మన పాపాలను జ్ఞాపకం చేసుకోడు దేవుడు. దేవుని యొక్క ఉగ్రత ఆయన మీద పడుద్ది. ఇక మనం పాపులం అయినప్పటికీ మనకు మనకు తగినట్టుగా దేవుని ఉగ్రత ఉండదు. ఈ సిలువ ఏం చేస్తుందంటే దేవుని ఉగ్రతకు బదులుగా దేవుని యొక్క కృప మన మీద పడేటట్టుగా చూస్తుందన్నమాట. అది సిలువ చేసేటువంటిది. నాలుగవది ఏంటి అనంటే నేను నా నా ఆత్మను మీలో ఉంచుతాను అంటాడు. మీ ఆత్మ ఉంచి అప్పుడు ఏంటి ఆ ఆత్మ వలన దేవుని యొక్క వాక్యాన్ని వాక్యం ఎడల విధేయత చూంచుతాను. అది అంటే దేవుని ప్రేమించి ఆయన్ను మరి ఆయనకు అనుకూలంగా జీవించటం ఇవన్నమాట. దేవుని యొక్క ఆత్మ మనతో మన హృదయంలో చేసేటువంటి ప్రక్రియ అది దేవుడే అనుగ్రహించాలి. అది ఎప్పుడు అనుగ్రహిస్తాడంటే మారు మనసు అన్నప్పుడు, రీబర్త్ అన్నప్పుడు, తిరిగి జన్మించినప్పుడు అది హృదయంలో జరిగేదన్నమాట. దేవుడు అలాంటి హృదయాన్ని ఇస్తాడు. పాప హృదయానికి బదులుగా దేవుడు అలాంటి హృదయాన్ని ఇస్తాడు. అది మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఉంటే విధేయత, సంపూర్ణమైనటువంటి విధేయత చూపించుటకు అనుకూలంగా ఉండే హృదయాన్ని పొందని ఎడల అంటే రీబర్త్, తిరిగి జన్మించటం, ఆ విధంగా పొందని ఎడల మన జీవన విధానం విషాదకరంగా ఉంటుంది. కాబట్టి మనం తిరిగి జన్మించాలి. దేవుని పశ్చాత్తాపంతో యేసుప్రభు దగ్గరకు వచ్చి యేసుప్రభువుని రక్షకునిగా మన హృదయంలో చేర్చుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన హృదయంలోకి వచ్చి మనకి మారు మనసు ఇచ్చి హృదయాన్ని మారుస్తాడు, మన జీవిత వైఖరిని మారుస్తాడు. అప్పుడు నిజమైనటువంటి సంతోషం వస్తుంది. విషాదానికి పోయి మరి సంతోషం వస్తుంది. కానీ బిలీవర్స్గా కూడాను కొన్ని సందర్భాలు, కొన్ని సంఘటనలు జరుగుతాయి, విషాదాన్ని కల్పిస్తాయి. అప్పుడు కూడా ఇంకా వేరే మార్గం ఏమి లేదు. దేవుని దగ్గరికి వెళ్ళటం, ప్రార్థన చేసుకోవటం, ఏదన్నా మనం తప్పు చేస్తే దాన్ని ఒప్పుకోవటం, ఓకే, దేవుని యొక్క హృదయాన్ని మనకు అర్పించాలి. అప్పుడు దేవుడే చెబుతాడు విధేయత చూపించాలి. దేనికి విధేయత చూపించాలి? దేవుడు విచక్షణ చెబుతాడన్నమాట. ఆయన చెప్పిన దానికి విధేయత చూపించాలి. అప్పుడు వాక్యం చదువుకోవచ్చు, కొంతమంది సలహాలు ఇవ్వచ్చు, ఓకే. మరి కొంతమంది ఏం చేస్తారంటే ఇవంతా ఆలోచించకుండా ఆ సంఘటనల ద్వారా వెళ్ళకుండా, ఆ విషాద పరిస్థితులు తెలుసుకోకుండా మనం కొన్నిసార్లు సలహాలు ఇస్తాం. నేను చెప్పినట్టు చెయ్యి అని అంటాం. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం ఇచ్చేటువంటి సలహాలు సరైనయా, ప్రార్థన చేసి చెప్తున్నామా, ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ బాధను మనం అర్థం చేసుకుని, వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని, ప్రార్థన చేసి ప్రేమతో ఇచ్చేటువంటి సలహాలుగా ఉండాలన్నమాట. అంతేగాని నేను ప్రవక్తని, నా ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చు అనేటువంటిది అది సరైంది కాదు. అది చాలా డేంజర్ అన్నమాట. ఎందుకంటే ప్రవక్త అని పేరు పొంది ప్రతి ఒక్క దాన్ని నేను చెప్పేటువంటిది 100% సరైంది అని అనుకునేటువంటి గర్వం ఉండకూడదు. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలకి, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలకి చాలా తేడా ఉంది.
పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు దస్ సెయిత్ ద లార్డ్, యెహోవా సెలవిచ్చినదేమనగా అని చెప్పగలరు. ఎక్కడ కూడాను క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు ఆ విధంగా చెప్పలేరు. ఓకే. ఎందుకంటే వాక్యం అన్నది ప్రార్థన చేసుకోవాలి. కానీ ఎక్కడైతే స్పెసిఫిక్గా హ్మ్, బైబిల్‌లో లేదో దాని విషయంలో మరి వేరే ప్రవక్తలు ప్రార్థన చేసి చెప్పొచ్చు. కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలకు అధికారం వాళ్ళకి లేదు అని. మరి పౌలు విషయంలో ప్రవక్త చెప్పినప్పుడు నువ్వు యెరూషలేము వెళ్తావు, వెళ్ళిన తర్వాత నీకు బంధకాలు రెడీగా ఉంటాయి అని ప్రవక్త చెప్పాడు. చెప్పినా కానీ మరి పౌలు ఆహ్, ఆ ప్రవక్త చెప్పినట్టుగా ఆయన విధేయుడిగా ఉన్నాడా? అక్కడికి వెళ్ళాడు, అరెస్ట్ చేయబడ్డాడు. దాన్ని బట్టి రోమా వెళ్ళాడు. అక్కడ సంఘాన్ని స్థాపించాడు. హతసాక్షిగా మరణించాడు. అది యొక్క దేవుని చిత్తం. ఎందువలనంటే రాజుల ఎదుట ఆయన నిలబడగలిగాడు. అది ఆయన యొక్క పిలుపులో ఒక భాగం. కాబట్టి ఆహ్, ఈ దినాల్లో ఉన్నటువంటి ప్రవక్తలు ప్రార్థన చేయండి. ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ చేయండి. ప్రేమతో చెప్పండి. కానీ మీరు డబ్బు తీసుకుంటే దాన్ని బట్టి అది డబ్బుని బట్టి చెబుతున్నారా? లేకపోతే ప్రార్థన చేసి దేవుడు చెప్పింది చెప్తున్నారా? అదొకటి. కాబట్టి మనం చెప్పింది తప్పనిసరిగా చేయాలని కాదు. ఒకవేళ చేయకపోయినా కానీ దేవుని వాక్యానికి విధేయత చూపుతూ దేవుని నామానికి ఘనత వస్తే అది దేవుని యొక్క చిత్తం అన్నమాట. ప్రవక్త కానీ లేకపోతే ప్రవక్త చేసింది చెప్పకుండా ఆ యొక్క వ్యక్తి, ఆ విశ్వాసి మరి చేసినటువంటి ప్రక్రియ ఏదైనా కానీ దేవుని నామానికి అవమానం వస్తే అది దేవుని చిత్తం కాదు. దేవుని నామానికి ఘనత వస్తే అది దేవుని చిత్తం. కాబట్టి ప్రవక్తలు కానీ వేరే వాళ్ళు కానీ సలహాదారులు కానీ దయచేసి దాన్ని గమనించుకోండి. ఎక్కడైతే డబ్బు ఉంటుందో అక్కడ కొంచెం క్వశ్చన్ మార్క్. కాబట్టి ప్రవచించే వాళ్ళు కానీ ఎవరన్నా దేవుని సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి సలహాను బట్టి విధేయత చూపించాలి, అతనికి విధేయత చూపించాలి అనేది కాదు. డబ్బు ఇవ్వాలి అనేది కాదు. ఏదైనా సహాయం చేయాలి, నేను చేశాను కాబట్టి ఆయన నాకు ప్రతీకారం ఏదో చేయాలి అనేటువంటిది ఆశించకూడదు నిజమైనటువంటి ప్రవక్త అయితే. కాబట్టి మనం నేర్చుకునేది ఏంటి అని అంటే, ఎంత టాలెంట్ ఉండినా, ఎంత జ్ఞానం ఉండినా, ఎంత ఆస్తిపాస్తులు ఉండినా, ఎన్ని అందచందాలు ఉన్నా కానీ అలాంటి హృదయం దేవుని ఎడల విధేయత చూపించేటువంటి హృదయం లేకపోతే జీవితంలో నెమ్మది, శాంతి ఉండదు. దానికి బదులుగా విషాదంగా మన జీవితాలు ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నీకు సమాధానము అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.